వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు యూట్యూబర్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి ఫస్ట్ టైం నాకు బొట్టు అదే కాటుకొని చూస్తున్నారా? అదేం లేదండి, మా అమ్మగారు నాకు రోజు వేసుకుంటున్నారు. వీడియోస్ చూసి యూట్యూబ్లోని ఏంటి కనీసం బొట్టున్నా పెట్టుకో ఏంటది అనేసి. అమ్మ అది నీకోసమే పెట్టుకున్నాను. బాగుందని అనుకుంటున్నాను. నాకు ఎలా ఉంది తర్వాత ఫోన్ చేసి చెప్పు. ఈరోజు మనం గ్రిల్ చికెన్ గురించి తెలుసుకుందామండి. గ్రిల్ చికెన్ రెసిపీలోకి వెళ్ళే ముందు నా ఛానల్కి ఫస్ట్ టైం ఎవరైతే వస్తున్నారో వెల్కమ్ అండి. నా పేరు సుధా రాణి. నేను వైజాగ్ అమ్మాయిని, ఈజిప్ట్లో ఉంటున్నాను. నా ఛానల్లో మీరు ఈజిప్ట్ రిలేటెడ్ ఫుడ్ ఐటమ్స్ చూస్తారు, హెల్త్ రిలేటెడ్, మేకప్, హెయిర్ స్టైల్స్, ఇంకా ఈజిప్ట్ కల్చర్, ఈజిప్ట్లో ఉండే ప్లేసెస్ చూస్తారు. ఇవన్నీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కారంటే మీరు నా వీడియోస్ని ఫస్ట్ వ్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు మనం వీడియోలోకి వెళ్దాము. ఇది గ్రిల్ చికెన్ అండి. గ్రిల్ చికెన్ అందరికీ తెలిసిందే, కాకపోతే గ్రిల్లర్ ఉండాలేమో, అవెన్ ఉండాలేమో, మైక్రోవేవ్ ఉండాలేమో అని అనుకునే వాళ్ళు ఏంటంటే ఇది చాలా సింపుల్ అనమాట. 2 స్టెప్స్ రెసిపీ. మీరు చూస్తే ఎంత సింపుల్ అనుకుంటారు. నేనైతే పెద్ద పీసెస్ తీసుకున్నాను. మీరు చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక 2-3 కిలోస్ అలా కట్ చేసుకొని మీరు ఎప్పుడు మసాలాలన్నీ పెట్టేసి ఫ్రీజర్లో పెట్టుకొని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ముందు 1 గంట ముందు తీసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫటాఫట్ చేసేసుకోవడానికి అయిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్లో మీకు గ్రిల్ చికెన్ రెడీ అయిపోతుంది. అంత ఈజీ అనమాట. అది మీకు చూపిస్తాను ఇప్పుడు. ఓన్లీ 2 స్టెప్స్, మ్యారినేటెడ్, గ్రిల్లర్, అంతే, దట్స్ ఇట్. అది ఏంటి స్పైసెస్ అనేది, స్పైసెస్ మీ ఇష్టం అండి, అది ఆప్షనల్. నా దగ్గర ఉండేవి నేను స్పైసెస్ వేసుకున్నాను. మీరు ఏ స్పైసెస్ కావాలంటే ఆ స్పైసెస్ వేసుకోవచ్చు. ఓవర్ నైట్ వదిలేసి మీకు చెప్తాను అది ఎలా వచ్చిందో. ఇంకెందుకు ఆలస్యం, వెళ్దామా వీడియోలోకి? లెట్స్ గో. వెళ్ళే ముందు ఇది యాక్చువల్లీ నేను 3 డేస్ ముందు రికార్డ్ చేశానండి ఈ వీడియో. నాకు కొంచెం టైం సరిపోక ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మీరు ట్రై చేసి నాకు చెప్పండి ఎలా వచ్చిందో కమెంట్స్లో. ఓకేనా? మరి లెట్స్ గో. వెల్కమ్. గ్రిల్ చికెన్కి ఫస్ట్ నేను ఒక చికెన్ ఇలా 4 పీసెస్ తీసుకున్నానండి. మీరు ఇంకా చిన్న పీసెస్ కావాలంటే తీసుకోవచ్చు. దానికి ఇలా ఘాట్లు పెట్టుకున్నాను మధ్యలో. స్పైసెస్ అన్నీ లోపలికి వెళ్ళి బాగా మ్యారినేట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. పెద్ద ఉల్లిపాయ, దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ 3 కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఆ పేస్ట్ వేసుకుంటున్నాను. దాని తర్వాత నేను ఒక 1/2 కప్పు పెరుగు తీసుకున్నానండి. ఆ పెరుగు కానీ ఒకవేళ మీ ఇంట్లో పెరుగు లేదు అనుకుంటే నిమ్మరసమైనా వేసుకోవచ్చు. 2-3 నిమ్మకాయలు కట్ చేసి ఆ పులుపు వేసుకున్నా సరిపోతుంది. ఇది చికెన్ మసాలా 1 స్పూన్ తీసుకున్నాం. మీకు సాల్ట్ తగినంత. ఈ గ్రిల్ చికెన్కి కొంచెం ఎక్కువే పడుతుంది, కొంచెం నానుతుంది కదా చికెన్. ఓవర్ నైట్ నానబెడితే బాగా టేస్ట్ బాగుంటుంది. ఇది కారం పొడి 1 స్పూన్ తీసుకున్నాను. ఇది నాకు కారం అనిపించింది ఎక్కువ. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. పసుపు 1 అర చెంచా. ఇది ఆప్షనల్ అండి. నేను పుదీనా పౌడర్ తీసుకున్నాను. నా రెసిపీస్ అన్నిట్లోని పుదీనా కంపల్సరీ వేస్తాను. నాకు అది ఫ్లేవర్ నచ్చుతుంది అనమాట. మీకు డ్రై పొడి ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా నా దగ్గర ఉండే మసాలాలు నేను వేసుకున్నానండి. మీ దగ్గర మీకేం నచ్చితే అవి వేసుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా కలిపేసిన తర్వాత నేను ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లోని మూతపెట్టి వదిలేసేయండి. అంటే చెప్పాను కదా, స్టోర్ చేసుకోవాలి అనుకుంటే మీరు చిన్నగా పీసెస్ చేసుకొని ఫ్రీజర్లో కూడా పెట్టుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం పిల్లలకి కూడా ఫ్రై చేసి ఇలా గ్రిల్ చేసి ఇవ్వచ్చు. ఇది డైట్ చేస్తున్న వాళ్ళకి చాలా బాగుంటుందండి. మొత్తం కలిపేసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే. నా దగ్గర ఇలాగా ఎలక్ట్రిక్ గ్రిల్లర్ ఉందండి. మీ దగ్గర గ్రిల్లర్ ఉంటే మీరు పెట్టుకోవచ్చు, లేదన్నా కూడా పర్వాలేదు. నేను 2 విధాలుగా చేసి చూపిస్తున్నాను. ఒకవేళ ఎవరికైతే గ్రిల్లర్ లేదో వాళ్ళకి గ్యాస్ మీద కూడా పెట్టి చూపిస్తాను. ఇది జస్ట్ ఆయిల్ అప్లై చేస్తున్నాను, అంటే ఆ స్కిన్ అనేది ఆ గ్రిల్లర్కి అంటుకుపోకుండా. ఇప్పుడు నేను 4 పీసెస్ తీసుకున్నాను కదండి, ఒక చికెన్. ఇక్కడ నేను 3 పీసెస్ ఫ్రై చేసి చూపిస్తాను. ఒక పీస్ మాత్రం గ్యాస్ మీద ఎలా వచ్చిందో మీకు చేసి చూపిస్తాను. దానికోసమని 3 పీసెస్ ఇక్కడ పెడుతున్నాను. పెట్టిన తర్వాత కవర్ చేసేసుకోండి.
ఇది మనం గ్యాస్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దాము. ఇక్కడ కూడా జస్ట్ ఆయిల్ అప్లై చేస్తున్నాం అంతే, జస్ట్ స్ప్రెడ్ చేసేద్దాము, అది అంటిపోకుండా వేసేసి దాని మీద ఆ ఒక్క పీస్ కూడా పెట్టేసుకుందాం. పెట్టేసి క్యాప్ పెట్టేయాలి. క్యాప్ పెట్టిన తర్వాత అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండండి. ఇప్పుడు చూసారు కదా ఇలా వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకుందాం. అది అటువైపు కూడా ఇది కూడా టర్న్ చేసుకుందాము. అలా మీరు చూసుకొని అప్పుడప్పుడు టర్న్ చేస్తూ ఉండాలి. ఈ ఒక్క ప్రాసెస్సే కొంచెం టైం పడుతుంది, ఉడకాలి కదా. సో కలర్ చూసుకొని మాడిపోనివ్వద్దు. ఏంటంటే ఈ ఫ్యాట్స్ అయితే ఏమున్నాయో అవన్నీ కిందకు వచ్చేస్తాయండి. సో మనకి ఫ్యాట్లెస్ అనమాట. చూసారు కదా ఈ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు చెక్ చేద్దాము నైఫ్తో చూసుకొని, అంటే లోపల వాటర్ అది ఉందా లేదా అని చూసుకొని, లోపల నుంచి వాటర్ వస్తే ఇంకా కుక్ అవ్వలేనట్టు, లేదంటే ఇది అయిపోయినట్టే. నాది అయిపోయిందండి. చూడండి కలర్ ఎలా వచ్చిందో, ఆయిల్ కూడా సెపరేట్ అయిపోయింది కదా. అలాగే మనం గ్రిల్లర్లో కూడా చూద్దాము. గ్రిల్లర్ కూడా కలర్ కూడా మంచిగా వచ్చింది కదండి. ఇలా వచ్చినప్పుడు నేను ఒక 15 minutes ఆ ప్యాన్ మీద సైడ్ పెట్టేసుకుంటాను. ఇది కూడా చూస్తున్నాను అంతా ఉడికిందో లేదో. వాటర్ అయితే రావట్లేదు, అంత సాఫ్ట్గా అయిపోయింది. సో నేను ఇది పక్కన పెట్టేస్తున్నాను, ఆ పక్కన ట్రే మీద 15 minutes వదిలేస్తానండి. అలా మనం ఇంకా అది ఆఫ్ చేసుకోవచ్చు. ప్లగ్ కూడా తీసేస్తాను నేను కనెక్షన్. అంతేనండి, అయిపోయింది. ఇంకా మీకు చాలా సింపుల్ చెప్పాను కదా. చూసారు కదా ఇప్పుడు గ్యాస్ మీద చేసేదేదో మీరు గ్రిల్లర్ మీద చేసేదేదో మీరు అసలు ఐడెంటిఫై చేయలేరు. అంతా రెండు ఈక్వల్గానే ఉన్నాయి. కాకపోతే ఆ స్ట్రైప్స్ ఏవైతే వచ్చాయో ఆ లైన్స్ మీకు గ్రిల్లర్ మీద కనపడతాయి, గ్యాస్ మీద కనపడవు. సేమ్ టేస్ట్ సేమ్ అంతానండి. మీరు ఒకసారి కంపల్సరీ ట్రై చేసి నాకు చెప్పండి. ఇంట్లో కూడా మీరు ట్రై చేసి చూసుకుంటారు. నచ్చిందని అనుకుంటున్నాను. చూసారు కదా ఎంత ఈజీ అయిపోయింది కదా. అసలు 1/2 hour సరిపోతుంది. అంటే చెప్పాను కదా, ఓన్లీ మసాలా పెట్టేసుకొని ఇంకా ఓవర్ నైట్ అలా వదిలేసుకుంటే ఎప్పుడైనా అంటే ఫ్రీజర్లో పెట్టుకొని ఎప్పుడైనా మీరు కావాలంటే తీసుకొని గ్రిల్ చేసుకోవచ్చు. ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. డైట్ చేస్తున్న వాళ్ళకి స్పెషల్ ఇది చాలా బాగుంటుందండి. ఎందుకంటే చికెన్లో ఉండే ఫ్యాట్స్ కూడా పోతాయి కదా. అందులో మనం ఆయిల్ ఎక్కువ యూజ్ చేయలేదు, జస్ట్ ఓన్లీ నాన్ స్టిక్ వరకే మాత్రమే. ఇది మా కొత్త పప్పి అండి, దీని పేరు బ్రౌనీ. పాపం వీళ్ళమ్మ రోడ్డు మీద వదిలేస్తే మా ఆయన తీసుకొచ్చారు. నేను కూడా ఏం అనలేకపోయాను, చాలా చిన్న పప్పి కదా. సే హాయ్, నమస్తే, అందరికీ నమస్తే చెప్పు. నమస్తే. అదే అండి, ట్రై చేసి నాకు చెప్పండి ఎలా వచ్చిందో. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా మరిన్ని వీడియోస్లోని నెక్స్ట్ వీడియోలోని నేను నా హస్బెండ్ని పరిచయం చేయబోతున్నానండి. సో స్టే ట్యూన్, సరేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.